తెలంగాణ ప్రజానీకానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాజకీయ నాయకుల గురించి చెప్తాను. రాజకీయ నాయకుల గురించి అంటే ఏమిటి అంటే, మనము ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నప్పుడు మన మిగులు బడ్జెట్తో మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కదా. ఈనాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2 టర్ములు గెలిచి పరిపాలన చేసినారు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర అప్పు ఎంత ఉంది అంటే 5-6 లక్షల కోట్లు అని చెప్తున్నారు కదా. మరి ఎందుకు ఈ 5-6 లక్షల కోట్లు అయిందని ముఖ్యంగా చదువుకుంటున్న యువతి యువకులు మేధావులు ఆలోచించండి. నేను చెప్పేది, ఈ అప్పు ఎందుకు అయింది, దీని కారకులు ఎవరు, అలాగే ఈ అప్పు మిగులు బడ్జెట్తో ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రం 5-6 లక్షల కోట్ల అప్పుతో ఈరోజు ఉన్నది అంటే ఈ రాజకీయ నాయకుల దోపిడీ వల్లనే అని మీకు అందరికీ తెలుసు. నేను ఈ సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజానీకానికి ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఒకటే విషయం ఏమిటంటే, 2014లో మనకు స్వరాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్లు జరిగినాయి. ఆ 2014లో అసెంబ్లీ ఎలక్షన్లు జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రం పార్టీ ఎమ్మెల్యేలు ఎంతమంది పోటీ చేసినారో, మరి అప్పటి ఎలక్షన్ అఫిడవిట్లో వీరి ఆస్తులు ఎంత ఉన్నాయో అని ప్రకటించినారో దాన్ని మనం ఆధారం చేసుకొని ఈరోజు వారిని మనం తెలంగాణ యువతి యువకులు నిరుద్యోగులు మేధావులు ఈరోజు మనం ప్రశ్నించాల్సిన అవసరము ఎంతైనా ఉన్నదని సోషల్ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను. అయితే 2014లో గెలిచినటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 2019లో గెలిచిన 18లో గెలిచినటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. దీనిలో మనం ముఖ్యంగా తీసుకోవాల్సింది ఏంటి అంటే, 2014 ఎలక్షన్ అఫిడవిట్లో దాఖలు చేసినటువంటి వీరి ఆస్తులని మనం పరిగణలో తీసుకొని అప్పుడు వారి ఆస్తులు ఎన్ని, ఇప్పుడు వీరికి ఉన్న ఆస్తులు ఎన్ని, అప్పుడు గందా ఉన్న ఆస్తి ఈరోజు ఇంత ఎట్లా అయింది అని ఆలోచించండి అని నేను ఈ సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజానీకానికి తెలియపరుస్తూ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు 2 టర్ములు పరిపాలన చేసినటువంటి ఎమ్మెల్యేలు సీఎం, నేను ఈ సోషల్ మీడియా ద్వారా యువతి యువకులకు మేధావులకు నిరుద్యోగులకు చెప్తున్నా, ఈ రాజకీయ నాయకుల బట్టలు విడదీసి లాగులలో తొండలు ఉరికిపించి వారి ఆస్తులను గనక మనము రికవర్ చేసినట్లు అయితే తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి 5-6 లక్షల అప్పు పోవడంతో పాటు మళ్ళీ తెలంగాణ రాష్ట్రము ధనిక రాష్ట్రంగా ఏర్పడుతుంది అని నేను సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజానీకానికి, అదేవిధంగా చదువుకుంటున్నటువంటి యువతి యువకులకు నిరుద్యోగులకు మేధావులకు నేను తెలియపరుస్తున్నాను. రాజకీయ నాయకుల లాగులు ఊడగొట్టేలా, లాగులు పలగొట్టేలా అటువంటి విధంగా జరిగినప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా తెలంగాణ ధనిక రాష్ట్రము అవుతుంది. మరి అవుతుందని సోషల్ మీడియా ద్వారా నేను తెలంగాణ ప్రజానీకానికి తెలియపరుస్తూ, మన రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము అప్పుగా కాబడలేదు, కానీ ఈ పాలకులే అప్పు అని
అప్పు అనే అనే ఊబి లాంటి ఉచ్చులోకి నెట్టి ఈరోజు వాళ్ళు లక్షల కోట్లు వాళ్ళు సంపాదించినారు. ఈరోజు మనమేమో అప్పులు కట్టి తెలంగాణ రాష్ట్ర అప్పుని కట్టి తీరిపోయేటువంటి స్థానంలో మనల్ని నిలబెట్టినారు. వాళ్ళేమో ఆకాశంలో ప్రయాణించే విధంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తే రాజకీయ నాయకులేమో ఆకాశంలో ప్రయాణించే విధంగా, మనము దెబ్బలు తిని పనులు పెట్టుకొని కేసులు తిరిగి చనిపోయి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడితే ఈరోజు మన బిచ్చ బతికే మనము నేల మీదనే నడుస్తూ మన కూలినాలు చేసుకుంటున్నటువంటి మన జీవిత విధానమే ఉన్నది, మారలేదు. వారు మాత్రము డబ్బులు లక్షలలో సంపాదించినారు. కాబట్టి వారి డబ్బు 2000 ఎలక్షన్ అఫిడవిట్ను బేసిక్గా తీసుకుని వాళ్ళ లాగులు ఉడవీకిన రోజే అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి సమపాలన న్యాయం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలోకి పోతుందని సోషల్ మీడియా ద్వారా నేను తెలియపరుస్తున్నాను.